హాయ్ అండి. వండుకున్న వాళ్ళకంటే దండుకున్న వాళ్ళవే ఎక్కువన్నట్టు ఎన్ని వెరైటీస్ వచ్చాయి చూసారా సంక్రాంతికి. మా పాప అయితే ఈరోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బిర్యానీ చేసి పంపించాల్సిందే లంచ్‌కని చెప్పింది. స్కూల్‌కి నాన్ వెజ్ పెట్టనివ్వరు. వారంలో ఒక్కసారైనా వెజ్ బిర్యానీ చేయకపోతే ఎందుకమ్మా ఈ వారంలో వెజ్ బిర్యానీ చేయలేదంటది. పెరుగు చట్నీ మాత్రం తప్పకుండా ఉండాల్సిందేని. సరేలే పప్పు ఆకుకూర వండాం కదా అని ఏదైనా కర్రీ చేయకుండా చిప్స్ అయినా అప్పడాలైనా పెడితే ఇది జంక్ ఫుడ్, ఇంక నాకెందుకు పెడుతున్నావు, ఇలాంటివి చిప్స్ అప్పడాలు పెట్టకూడదు కదా అంటది. నేను మర్చిపోయినా తను మాత్రం గుర్తుపెట్టుకొని చెప్తుంటది జంక్ ఫుడ్ పెట్టొద్దు అన్నారు స్కూల్కి అని. హాయ్ అండి. వండుకున్న వాళ్ళకంటే దండుకున్న వాళ్ళవే ఎక్కువ అన్నట్టు ఎన్ని వెరైటీస్ వచ్చాయి చూసారా సంక్రాంతికి. మా పాప అయితే ఈరోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బిర్యానీ చేసి పంపించాల్సిందే లంచ్‌కని చెప్పింది. స్కూల్‌కి నాన్ వెజ్ పెట్టనివ్వరు. వారంలో ఒక్కసారైనా వెజ్ బిర్యానీ చేయకపోతే ఎందుకమ్మా ఈ వారంలో వెజ్ బిర్యానీ చేయలేదంటది. పెరుగు చట్నీ మాత్రం తప్పకుండా ఉండాల్సిందేని. సరేలే పప్పు ఆకుకూర వండాం కదా అని ఏదైనా కర్రీ చేయకుండా చిప్స్ అయినా అప్పడాలైనా పెడితే ఇది జంక్ ఫుడ్, ఇంక నాకెందుకు పెడుతున్నావు, ఇలాంటివి చిప్స్ అప్పడాలు పెట్టకూడదు కదా అంటది. నేను మర్చిపోయినా తను మాత్రం గుర్తుపెట్టుకొని చెప్తుంటది జంక్ ఫుడ్ పెట్టొద్దు అన్నారు స్కూల్కి అని.